पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रितपरम् देवी कटाक्षान्वितं श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 311, 312 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం అనమాట. ముందుగా 311వ శ్లోకం విద్దాం. నిగ్రహ్య శత్రోరహమోవకాశః క్వచిన్న దేయో విషయానుచింతయా స ఏవ సంజీవన హేతురస్య ప్రక్షీణజంబీరతరోరివాంబు. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం మనం. నిగృహ్య నిగ్రహించి, శత్రోహ శత్రువైన, అహమహ అహం అహంకారానికి, విషయానుచింతయ విషయ చింత చేత, క్వచిదపి ఎచటను, అవకాశ అవకాశము, న దేయ ఇయ్యదగినది కాదు, స ఏవ ఆ విషయ చింతయే, ప్రక్షీణ జంబీరతరోహ ఎండిపోయిన నిమ్మ చెట్టునకు అంబు ఇవ జలము వలె, అస్య ఈ అహంకారం యొక్క, సంజీవన హేతు పునర్జీవనమునకు హేతువు అంటూ ఇందులో చెప్పడం జరిగింది. అంటే ఏమిటి అర్థం? ఈ అహంకారం అనే శత్రువును నిగ్రహించినప్పటికీ విషయ చింతనం ద్వారా మళ్లీ అది తల ఎత్తే అవకాశం ఇవ్వకూడదు. ఎందుచేతనంటే ఎండిపోయిన నిమ్మ చెట్టు నీరు తగలగానే మళ్లీ చిగురించి బ్రతకడానికి కారణం నీరైనట్లు అహంకారం మళ్లీ తల ఎత్తడానికి కారణం విషయ చింతనమే అంటూ ఇందులో చెప్పడం జరిగిందన్నమాట. 311 నుంచి మొదలుపెట్టి 320వ శ్లోకం వరకు కూడా ఉన్నవన్నీ కూడాను క్రియా, చింత, వాసనల పరిత్యాగాన్ని గురించి శంకరుల వారు మనకి బోధిస్తున్నటువంటిదన్నమాట. దీని ప్రతిపదార్థ తాత్పర్యాన్ని చూసాం కదా మనం. ఇప్పుడు దీన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 310వ శ్లోకంలో భగవత్పాదుల వారు మనకు ఒక హెచ్చరిక చేశారు. ఏమిటది? అహంకారం మూలంతో సహా నరికివేసినా మనస్సు ఒక్క క్షణం దానివైపు తిరిగితే మళ్ళీ అది బలపడిపోతుంది అంటూ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆచరణాత్మకమైన ఉపాయాన్ని చెప్తున్నారు. అది మళ్ళీ రాకుండా ఉండడానికి ఎలా కాపాడాలో, అహంకారం మళ్ళీ రాకుండా ఎలా కాపాడుకోవాలి, విషయాలను పదే పదే తలుచుకోకు అంటూ సింపుల్గా విషయాన్ని చెప్పారు మనకి. ఎందుకంటే అహంకారానికి ఆహారం విషయ చింతనే అన్నమాట. ఇది ఈ అహంకారం అనే శత్రువుని జయించిన తర్వాత ఈ విషయాలు మళ్ళీ మళ్ళీ మనకి జ్ఞాపకం రావడానికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది. ఎందుకంటే అదే దాన్ని మళ్ళీ బ్రతికించే కారణం అవుతుంది కాబట్టి. ఎండిపోయిన నిమ్మ చెట్టుకు నీరు పోస్తే అది మళ్ళీ చిగురించినట్లుగా అంటూ ఎంతో చక్కగా ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోపి జాయతే అంటూ గీతా శ్లోకం మనకి చెప్పింది. విషయాలను పదే పదే ధ్యానిస్తే వాటిపైన ఆసక్తి ఏర్పడుతుంది. ఆసక్తి నుండి కోరిక, కోరిక నుండి క్రోధం, క్రోధం బంధనంగా అయిపోతుంది. అలా బంధనాలు మొదలైపోతాయి మనకి. శంకరాచార్యుల వారు ఇక్కడ విషయాను చింతయ అన్నారు, శ్రీకృష్ణుడు ధ్యాయతో విషయాన్ అన్నారు. రెండూ ఒకే సత్యాన్ని మనకి
చెప్తున్నానమాట. బంధనం విషయాల వల్ల కాదు, విషయ చింత వల్ల మాత్రమే అంటూ చక్కగా చెప్పారు. కఠోపనిషత్తులో మనకి పరాంచి ఖాని వెతృణాత్ స్వయంభూ తస్మాత్ పరాం పశ్యతి నా అంతరాత్మన్ కశ్చిద్ధీర ప్రత్యేగాత్మనమైక్షత్ ఆవృత్త చక్షురమృతత్వం ఇచ్చన్ అంటారు. అంటే భగవంతుడు ఇంద్రియాలను బయటికి తిరిగేలాగానే సృష్టించాడు. అందుకే మనిషి బయట విషయాన్ని చూస్తూ ఉంటాడు. కానీ అమృతత్వాన్ని కోరిన ధీరుడు మాత్రం ఇంద్రియాలను లోపలికి మళ్లించి ప్రత్యేగాత్మను దర్శిస్తాడు అంటూ చక్కటి ఉపనిషత్తు వాక్యం ఇది. మనకి విషయ చింతమన్ని బయటికి తీసుకెళ్ళిపోతుంది, ఆత్మవిచారం లోపలికి తీసుకెళ్తుంది. ఈ రెండిటి మధ్య సాధన మొత్తం అంతా ఉంది మనకి. భరత మహారాజు కథ మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాం. చక్కగా జింక పిల్లని దగ్గర తీశాడు, దయతోటి ప్రేమగా దాన్ని చూశాడు. ఆ ప్రేమ కాస్త మమకారంగా మారింది, మమకారం నిరంతరం విషయానుచింతగా మారింది. చివరి క్షణంలో కూడా జింక గురించి ఆలోచించాడు. దాని ఫలితంగా ఆయనే జింకగా జన్మించడం జరిగిందనమాట. జింక అతన్ని బంధించలేదు, జింక గురించి నిరంతర చింతనే అన్ని బంధించేసింది. మనం సాధారణంగా చూస్తుంటాం, అగ్ని పూర్తిగా ఆరిపోతుంది, కానీ చిన్న నిప్పుర బూడిదలో ఎక్కడో ఉంటుంది. ఎవరైనా దానిపైన కాస్త పొడిగడ్డి వేస్తే మళ్ళీ అది పెద్ద మంట కింద అయిపోతుంది. అలాగే అహంకారం పూర్తిగా తగ్గినట్లుగా అనిపించిన విషయ చింత అనే గడ్డి పడితే అది మళ్ళీ మొదలైపోతుందన్నమాట. ఆశ కన్న దుఃఖం అతిశయంబు లేదు, చూపు నిలిపినచో చింత ఏలా, తృష్ణ విడిచిన వాడే తృప్తి పొందునయ్యా, విశ్వదాభిరామ వినురవేమ అంటారు వేమన గారు. వేమన గారు ఆశను విడిచిపెట్టమంటున్నారు. శంకరాచార్యుల వారు ఇంకా లోతుగా వెళ్ళి ఆశకు మూలమైన విషయానుచింతననే ఆపమంటున్నారు ఆయన. ఆ తర్వాత మనకి ఈ నిమ్మ చెట్టుతోటి పోల్చారు. నిమ్మ చెట్టు అంటే జంబీర తరువు. ఒక నిమ్మ చెట్టు ఎండిపోతుంది, అప్పుడు మనం అది చచ్చిపోయిందని అనుకుంటాం. కానీ దానికి మళ్ళీ కాస్త నీరు పోసామంటే చాలు, చకచకా చిగుళ్ళు వచ్చేస్తాయి. అలాగే అహంకారం కూడాను పోయింది అని అనుకున్న వెంటనే విషయ చింతతోటి అది మళ్ళీ చిగురించేస్తుందన్నమాట. ఒక గురువు శిష్యుడితోటి ఇలా అంటున్నారట, నీ కోపం ఎందుకు వస్తోందో అంటూ. నాకు కోపం రావడం లేదు స్వామి అంటారట. నిన్ను అవమానించిన మనిషి గుర్తున్నాడా అని అడుగుతారట ఆయన. అతడా ఎలా మర్చిపోగలను అన్నట్ట శిష్యుడు వెంటనే. గురువు నవ్వి, అదే విషయం, నువ్వు అతన్ని వదల్లేదు, అతన్ని నీ మనస్సులో ఇంకా బ్రతికే ఉన్నాడు. మనస్సులో పదే పదే ఒక విషయాన్ని తలుచుకోవడం అహంకారానికి జీవం పోయడం వంటిది అంటూ చెప్పారట. చక్కటి ఉదాహరణ మనకి. విషయ చింతనే అహంకారానికి ఆహారం అని మనం ఇక్కడ స్పష్టంగా గ్రహించవచ్చు అనమాట. అహంకారము విషయ చింతను కలిగితే విషయ చింత అహంకారాన్ని బలపరుస్తుంది. అంటే ఇది ఒక చక్రం అయిపోతుంది. దీన్ని విరిచేది ఆత్మవిచారం మాత్రమే. అందుకే రమణ మహర్షి గారు చెప్తారు, ఈ ఆలోచన ఎవరికొచ్చింది అని విచారించు, నువ్వు ఆలోచనను పెంచవద్దు, మూలాన్ని చూడు, అక్కడ అహంకారం కరిగిపోతుందంటారు ఆయన. అహంకారాన్ని జయించడం గొప్ప విషయం, కానీ దాన్ని మళ్ళీ బ్రతికించకుండా ఉండడం అంతకంటే గొప్ప విషయం. ఎప్పుడైతే మనస్సు విషయాలపై కాదు ఆత్మపై నిలుపుతామో అహంకారం తిరిగి చిగురించదు, బ్రహ్మనిష్ట స్థిరమవుతుంది అంటూ చక్కగా ఈ శ్లోకం మనకి అర్థాన్ని చెప్పిందనమాట. ఇప్పుడు దీని తర్వాత శ్లోకాన్ని కూడాను మనం విందాం. దేహాత్మనా సంస్థిత ఏవ కామే విలక్షణః కామయితా కథం స్యాత్ అతోర్థసంధాన పరత్వమేవా భేద ప్రసక్త్యా భవబంధహేతుః. ఇప్పుడు దీని ప్రతిపదార్థ తాత్పర్యాల్ని చూద్దాం మనం. దేహాత్మన, దేహమే ఆత్మయను బుద్ధితోటి, స్థిత ఏవ ఉన్నవాడే, కామి కామవంతుడు, విలక్షణ అట్టి బుద్ధి లేనివాడు, కథం ఎట్లు, కామయితా స్యాత్ కామవంతుడగును, అతః అందువలన, అర్థసంధానపరత్వమేవ శబ్దాది వనితాది విషయాల చింతనయందే ఆసక్తుడై ఉండడమే, భేద ప్రసక్త్యా భేద బుద్ధిని పెంచుట ద్వారా, భవబంధ హేతు సంసార బంధానికి కారణం అంటూ చెప్తున్నారన్నమాట. అంటే దేహాత్మన సంస్థిత అంటే శరీరమే నేను అని స్థిరంగా భావించేవాడు, ఏవా నిజంగా, కామి కోరికలు కలవాడు, విలక్షణ శరీరానికి విభిన్నమైన ఆత్మ, కామయితా కథం స్యాత్ కోరుకోబడేవాడిగా ఎలా ఉంటాడు అలాంటివాడు, అతః అందువల్ల,
అర్థసంధాన పరత్వం విషయాలను సంపదలను భోగాలను వెంబడించడం. ఏవా అదే భేద ప్రసక్త్యా భేదభావం వల్ల భవబంధ హేతు సంసారానికి కారణం అవుతుంది అంటూ ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. శరీరమే తాను అని భావించేవాడికి కోరికలు ఉంటాయి. శరీరానికి భిన్నమైన ఆత్మకు కోరికలు ఎలా ఉంటాయి మరి? అందువల్ల విషయాలను భోగాలను సంపదలను వెంబడించడం అనేది నేను ఇది అనే భేదం వల్ల కలుగుతుంది. అదే సంసార బంధనానికి కారణమవుతోంది అంటూ ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. అందుకే మనకి విహాయ కామాన్యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహ అంటారు. నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్చతి అంటారు భగవద్గీతలో. సర్వకామాలను విడిచిపెట్టి మమకారము అహంకారము లేకుండా జీవించేవాడే నిజమైన శాంతిని పొందుతాడు. శ్రీకృష్ణ పరమాత్మ 2 పదాలు చెప్పారు, నిర్మమః నిరహంకారః అని. ఎందుకంటే అహంకారం ఉంటే మమకారం వస్తుంది, మమకారం ఉంటే కోరికలు ఉంటే మళ్ళీ అవి మనకి బంధనాన్ని చేకూరుస్తాయి. అందుకే శంకరుల వారు ఇక్కడ దేహాత్మన సంస్థిత ఏవ కామి అంటూ చెప్పడం జరిగిందనమాట. ఆత్మనస్తు కామయ సర్వం ప్రియం భవతి అంటుంది బృహదారణ్యకోపనిషత్తు. యాజ్ఞవల్క్య మహర్షి చెప్తారనమాట. వాస్తవానికి ఏ వస్తువు అయినా అది స్వతహా ప్రియమైనందుకు మనం కోరం. ఆత్మ ఆనందాన్ని పొందాలనే ఆశతోనే అది ప్రియంగా మనకి కనిపిస్తుంది అంటూ చాలా చక్కటి మీనింగ్ని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట. మనం అనుకున్నది నాకు ఈ వస్తువు కావాలి అని, కానీ ఉపనిషత్తు చెప్తుంది కాదు, నీకు ఆ వస్తువు కాదు, ఆనందమే కావాలి. ఆ ఆనందం వస్తువు ద్వారా నీకు కలుగుతోంది అని నువ్వు అనుకుంటావు, అది తాత్కాలికం అయిపోతుంది. కానీ నీ స్వరూపం అసలైన ఆనందం. కానీ నువ్వేం చేస్తున్నావు? దేహాత్మ బుద్ధి వల్ల అది బయట ఉందేమోనని వెతుక్కుంటున్నావు అంటూ చక్కగా ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. నచికేతుడు యమధర్మరాజు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అంటారు, నీకు రాజ్యం ఇస్తాను, అప్సరసలు ఇస్తాను, దీర్ఘాయుషు ఇస్తాను, సంపదనిస్తాను అంటాడు. కానీ నచికేతుడు ఇవన్నీ నశించేవే, నాకు ఆత్మతత్వమే కావాలి అంటారు. ఎందుకు? అతనిలో దేహాత్మ బుద్ధి పూర్తిగా కరిగిపోయింది. అందుకే విషయాలపై కోరిక నిలబడలేదు. ఒక రాజకుమారుడు చిన్నప్పుడు తప్పిపోయి పేదవాడి ఇంట్లో పెరిగాడనుకోండి, తాను బీదవాడనే అనుకుంటాడు. అందుకే చిన్న చిన్న నాణేళ్ల కోసం గొడవ పడేవాడు. కొంతకాలానికి అతడు రాజకుమారుడని తెలిసింది. ఇప్పుడు కూడా ₹1 కోసం తగులాడతాడా? లేదు. ఎందుకు? అతని గుర్తింపు, ఐడెంటిటీ మారిపోయింది. అదే అన్నమాట. ఆ రకంగా మనం మన ప్రత్యేగాత్మని ఆశ్రయించి బ్రహ్మత్వాన్ని పొందొచ్చు. అదే మన నిజమైన ఐడెంటిటీ అంటున్నారు ఇక్కడ. దేహమే నేననుకుంటే ప్రపంచం కావాలి, బ్రహ్మే నేను అనేదాన్ని ఏదీ కావాల్సిన అవసరం ఉండదు మనకి అంటూ ఇక్కడ చక్కగా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. శరీర బలము, ఐశ్వర్యము, బంధువులు చివరికి రక్షించలేకపోతారు గజేంద్రుణ్ణి. పరమాత్మనే శరణంటాడు. శరీరధారిత జీవితం ఎప్పుడూ అసురక్షితమే, ఆత్మధారిత జీవితం ఎప్పుడు కూడాను భయరహితం. శంకరాచార్యుల వారు కూడాను ఇక్కడ అదే చక్కగా చెప్పారనమాట మనకి. అర్థసంధాన పరత్వమేవా అన్నారు. ఇది కేవలం డబ్బు సంపాదించడం కాదు, ఏదో ఒకటి లేకపోతే నేను అసంపూర్ణుడును అనే భావం అన్నమాట. నాకు పేరు కావాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలి, నాకు ఇది దక్కాలి, నేను గెలవాలి. ఇవన్నీ అర్థసంధానం. ఎందుకు? లోపల నేను అసంపూర్ణుణ్ణి అనే దేహాత్మభావం ఉండడం వల్ల. ఒక చిన్న బిడ్డ తన తల్లి చేతిని వదిలి జాతరలోకి వెళ్ళిపోతాడు. ప్రతి బొమ్మని చూసి ఏడుస్తున్నాడు, ఇది కొనాలి, ఇది కొనాలి అని. ఎందుకు? తల్లిని కోల్పోయాడు. తర్వాత తల్లి దగ్గరికి వచ్చేసరికలా చటుక్కునే ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ బొమ్మలన్నిటినీ కూడాను మర్చిపోయాడనమాట. అలాగే ఆత్మస్వరూపాన్ని మర్చిపోయిన జీవుడు ప్రపంచంలోని ప్రతి వస్తువుని వెంబడిస్తాడు. ఆత్మను పొందిన తర్వాత విషయాల మీద పరుగు ఆగిపోతుంది అతనికి. దేహాత్మ బుద్ధి, భేదభావము, కోరిక, విషయాన్వేషణ, కర్మ, జనన మరణ చక్రము, ఇదే మనకి సంసారం కదా. ఈ గొలుసులో మొదటి లింక్ దేహాత్మ బుద్ధి. దాన్ని తెంచితే మిగతావన్నీ సహజంగానే మనకి కూలిపోతాయి. ఈ కోరిక శరీరానికా లేక ఆత్మకా అనే ప్రశ్న మనం ఎప్పుడు వేసుకోవాలి అంటారు శంకరుల వారు. కోరికలతోటి యుద్ధం చేయకు,
కోరికల మూలాన్ని చూడు. మూలం దేహాత్మ బుద్ధి. నేను శరీరం అనే భావం పోయిన క్షణమే ఇది కావాలి అనే భావం కూడాను బలహీనమైపోతుంది. పూర్ణుడైన వానికి సంపాదించవలసింది ఏముంటుంది? ఆనంద స్వరూపుడైన వాడికి బయట ఆనందం కోసం వెతకవలసిన అవసరం ఏముంటుంది? దేహాత్మ బుద్ధి ఉన్నంత వరకు కోరికలు మనకి ఉండనే ఉంటాయి. ఆత్మజ్ఞానం కలిగినప్పుడు కోరికలను బలవంతంగా వదలాల్సిన అవసరం లేదు, అవి సహజంగానే కరిగిపోతాయి అంటూ చక్కటి అర్థాన్ని ఇందులో మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మనం చిన్మయానంద స్వామి వారి వివరణను కూడా చూద్దాం. ఇక్కడ ఆయన భేద ప్రసక్తి అంటే విభేదాన్ని చూడడం, అర్థసంధానపరత్వం అంటే వస్తుమయ ప్రపంచాన్ని సదా కోరుతూ ఉండడం అన్నారు. ఇవే బంధానికి కారణం అంటూ కూడా చెప్పారు. జీవితంలోని సంఘర్షణలన్నిటికీ ఇవే కారణం అన్నారు. జీవన పోరాటానికి కూడాను ఇవే మూలం అంటూ చెప్పారనమాట. ఇదంతా అలా ఉండగా అసలు ఒక మారు నశించిన అహంకారం ఏ విధంగా తిరిగి మామూలుగా ప్రవర్తిస్తుంది, అహంకారం మరలా మామూలుగా రావడంలో గల రహస్య తర్కాన్ని శంకరుల వారు వచ్చే శ్లోకంలో చెప్తున్నారు అంటూ మనకి ఈయన చెప్పడం జరిగిందనమాట. రేపు 313వ శ్లోకం 314వ శ్లోకం చెప్పుకుంటాం కదా, దానిలో మనం ఈ రహస్యం ఏమిటి, ఎందుకు అది మళ్ళీ మనకి బయటకు వస్తుంది అన్న విషయాన్ని తెలుసుకుందాం. అంతవరకు సెలవు. మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుద్దాం. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడేవాడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడేవాడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.